హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్ని టిప్స్ ఉపయోగపడేటువంటి, చూడడానికి టిప్స్ చిన్నవే అయినా ఇవి చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంటాయండి. అందుకోసమనే వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఒక గ్లాసు ఫుల్గా ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే తీసుకొని ఒక గిన్నెలో అయితే పోసుకోండి. ఎందుకు అంటారా? చెప్తాను. 1.5 గ్లాస్ తీసుకున్నామంటే మనకి అవి ఉడికేసరికి 1 గ్లాస్ అవుతుందన్నమాట. ఫస్ట్ దీంట్లో అయితే జీలకర్ర ఆ వాటర్లో, తర్వాత లవంగాలు, యాలుకలు, మిరియాలు, తర్వాత ఒక చిన్న చెక్క, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత జాపత్రి ఉంటుంది కదా, జాపత్రి, తర్వాత మరాఠీ మొగ్గ, తర్వాత ధనియాలు, ఇవన్నీ మసాలా దినుసులన్నీ తీసుకోండి. ఎందుకు అంటారా? చెప్తాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా సిమ్లో ఉండేటట్టు పెట్టేసుకోండి. ఇది మనకు జలుబు చేసినప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది తాగారంటే మనం ట్యాబ్లెట్లు అస్సలు వాడాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే బాగా ఇది మరిగేటప్పుడు పసుపు, మనం దంచుకున్న పసుపు ఉంటుంది కదండి, అంగట్లో కాకుండా అదైతే బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఫుల్గా జలుబు దగ్గు ఉన్నాయండి, అందుకోసమని నేనైతే ఈ టీ పెట్టుకుంటున్నాను. హెర్బల్ టీ అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు మనకి ట్యాబ్లెట్లు అవసరం లేకుండానే తగ్గిపోతుంది అనమాట. ఒక రోజు 2 సార్లు తాగినామంటే, ఉదయం సాయంత్రం ఇలా ఒక 2 రోజులు తాగినామంటే పూర్తిగా తగ్గిపోతుంది. నాకైతే ఫుల్ జలుబు ఉందన్నమాట, జలుబు దగ్గు. ఇదిగోండి, ఇంకా ఇప్పుడైతే నేను తాగుదానికని ప్రిపేర్ చేసుకున్నాను. 1.5 గ్లాస్ పోసినాం కదండి. చూడండి, ఇప్పుడైతే 1 గ్లాస్ అవుతుందన్నమాట. హాఫ్ గ్లాస్ బాయిల్ అయ్యేసరికి పోతుంది. ఇలా 1 గ్లాస్ అవుతుంది. మనకు ఇష్టమైతే దీంట్లో తేనె కూడా వేసుకోవచ్చు, ఇంకా పుదీనా కూడా వేసుకోవాలండి. నా దగ్గర పుదీనా లేదని మీకు చూపెట్టలేదు. పుదీనా కావాలంటే ఇప్పుడు పైన కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవరు ఈ వేడికి బాగా ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. హనీ అయితే నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే జలుబు దగ్గు ఎక్కువగా ఉంది, అందుకోసం అనేసి. కొద్దిగా టేస్టీగా కావాలంటే హనీ కొద్దిగా వేసుకొని కలిపేసుకొని తాగేసినారంటే ట్యాబ్లెట్లు అవసరం లేకుండా జలుబు, గొంతు నొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదున్నా తగ్గిపోతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి. మనమైతే ఇలాంటి గిన్నెల్లో పాలు కాంచుకుంటూ ఉంటాం కదా తోడు పెట్టుకోవడానికి. ఆ గిన్నె అంతా కింద మనకి ఎక్కువగా పాలు కాగి గిన్నె మాడిపోయినట్లు, పాలంతా కాగినప్పుడు అదంతా ఉడుకు పట్టి గిన్నెకంతా పేరుకొని పోతుంది. అప్పుడు మనం దాన్ని కడగాలన్నా కూడా చాలా ఇబ్బంది. అందుకోసం అనేసి కింద కొద్దిగా నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ అంత నీళ్లు పోసుకొని తర్వాత పైన మనం పాలు వడగట్టేసుకొని పోసుకున్నామనుకోండి, అస్సలు కింద మాడడము అలాంటిది ఉండదు. సైడ్లకు కూడా మీగడ అనేది అతుక్కోకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందుకని పాలు కాంచుకునేటప్పుడు కొద్దిగా గిన్నెలో నీళ్లు పోసుకొని నీళ్లు పోసుకొని గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు అట్లా అనేసి పాలు కాంచుకోండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి. మనమైతే ఇలాంటి గిన్నెల్లో ఆయిల్ అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాము. లేదంటే మనం పెద్దది ఆయిల్ క్యాన్ తెచ్చుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి ఇలా కొద్దిగా గిన్నెలోకి తీసి తర్వాత మనం ఆయిల్ కెటిల్లో కానీ ఆయిల్ పోసుకున్న బాటిల్లో కానీ పోస్తూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే మొత్తం గిన్నె అంతా జిడ్డుగా అయిపోయి ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం కడగాలన్నా కూడా మొత్తం పీచంతా జిడ్డుగా అయిపోయి వేరే గిన్నెలకు కూడా జిడ్డు అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ, లేదంటే జొన్న పిండి కానీ, ఏ పిండి ఉంటే ఆ పిండి ఇలా వేసుకొని ఫస్ట్ ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దిన తర్వాత ఇంకా మళ్ళీ మనం కొద్దిగా దీంట్లో ఆ పిండిని పడేసేసి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకున్నాం అనుకోండి, మనకు స్క్రబ్బర్ కూడా అవసరం లేకుండా నీట్గా అయితే క్లీన్ చేయొచ్చు. కొద్దిగా విమ్ లిక్విడ్, కొద్దిగా వాటర్ వేసి ఇలా గిన్నెను రుద్దేసినాం అనుకోండి, గిన్నె అనేది మంచి షైనింగ్తో వస్తుందన్నమాట. ఇంకా మంచి షైనింగ్తో వస్తుంది. అసలు ఆయిల్ తాలూకు ఏమీ ఉండదన్నమాట. గిడ్డుపోయి నీట్గా వస్తుంది. చూడండి, తల మెరుస్తుంది కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట, అస్సలు గొంతు బాగలేదు. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి, మన అల్లం అయితే చాకుతోటి ఇలా గీరుతూ ఉంటాం కదా, అలా గీరినప్పుడు ఎక్కువగా అల్లం అనేది వేస్ట్ అవుతుంది. అలాగే పొరపాటున చేయి తగిలినా కూడా చేయి కోసుకొని పోతుంది. అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ఇలా స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ తీసుకొని ఇలా గీకేసినారనుకోండి చాలా ఈజీగా వస్తుంది. ఎక్కడ ఏ మూలలకైనా కూడా అల్లం అనేది నీట్గా
పొట్టు తీసుకోవచ్చు అనమాట. చాకుతో కంటే ఇలా స్పూన్తో తీసుకోవడమే ఈజీ అనమాట. చాకు పొరపాటున తగిలినా కూడా పోతుంది. చూడండి ఇక్కడ అల్లం అయితే సరిగ్గా లేదు, దాన్ని కూడా ఇలా కొద్దిగా షార్ప్గా ఉండే స్పూన్ తీసుకున్నాం అనుకోండి, చాకు కూడా అవసరం లేకుండా ఈ స్పూన్తోనే ఏదైనా బాగలేదంటే అక్కడ కొద్దిగా ఇలా గట్టిగా అన్నామంటే ఊడొచ్చేస్తుంది అనమాట, అంటే కట్ చేసినట్టుగా వచ్చేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చాకుతో కంటే ఇలా స్పూన్తో తీసుకోవడమే బెటర్ అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది, నీట్గా కూడా వస్తుంది. మనం చాకు పొరపాటున తగిలినా కూడా ఇబ్బంది కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనము పెరుగు ఉంటుంది కదా, మనం ఎవరైనా బంధువులు వచ్చినా లేదంటే మనమే ఏదైనా బిర్యానీ ఐటమ్స్ లేకని ఏదైనా చేసుకోవాలన్నప్పుడు రైతా అయితే చేస్తూ ఉంటాం కదా. దీన్ని ఎంత ఇలా స్పూన్ తోటి అని ఎంత చిలక కొట్టినా కూడా పెరుగు అనేది అక్కడక్కడ ఉడకలు ఉంటుంది. అలా ఉడకలు ఉన్నప్పుడు మనము అది రైతా చేసినప్పుడు అంత బాగా కనిపించదు, ఉడకలుగా ఉంటుంది. అలా కాకుండా మనం బంధువులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచినప్పుడు కానీ ఈ విధంగా చేశారనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ కూడా రెట్టింపు అవుతుందన్నమాట. ఫస్ట్ ఇలా ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి, మనం జ్యూస్లో అలాంటి వడగట్టుకునే దాంట్లో అయితే నీట్గా శుభ్రంగా కడిగి పెరుగునైతే వేసేసేయండి. ఇలా స్పూన్తో అన్నామనుకోండి, పెరుగు మొత్తం నీట్గా కిందికి వచ్చేస్తుంది. అస్సలు ఎక్కడ ఉండలు కానీ ఇలా ఉడకలు కట్టినట్టు కానీ ఉండదన్నమాట. పెరుగు అనేది చాలా స్మూత్గా అయిపోయి ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు అన్నారనుకోండి, మొత్తం పెరుగునైతే నీట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఏ రైతా కావాలన్నా, ఆనియన్ రైతా కావాలన్నా, కీరా రైతా కావాలన్నా, ఇంకా మన ఇష్టం అండి, వెరైటీస్ ఏ రైతాలు చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. లేదంటే మజ్జిగ పులుసు చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది, ఉడకలు లేకుండా. చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సమ్మర్లో ఎక్కువ వెరైటీస్ చేస్తుంటాం కాబట్టి పెరుగుతోటి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. టిప్స్ ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇంకా నెక్స్ట్ టిప్, 6th టిప్ చూడండి. మనమైతే ఉప్మా చేస్తూ ఉంటాం కదా, ఉప్మా చేసేటప్పుడు ఉప్మా ఒక్కొక్కసారి ముద్దగా అయిపోతూ ఉంటుంది, లేదంటే ఉప్మా రవ్వ అనేది ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఎక్కడైనా. అలా కట్టకుండా ఉప్మా ఎప్పుడు చేసినా పొడిగా రావాలి, చాలా టేస్టీగా ఉండాలి అంటే మనం ఉప్మా చేసే ముందుగానే ఇలా ఒక చిన్న నాన్ స్టిక్ కడాయి కానీ ఏదైనా సరే కొద్దిగా మందంగా ఉండేది తీసుకొని ఇలా ఉప్మా రవ్వని అయితే వేయించండి. ఫస్ట్ కొద్దిగా ఒక 2-3 నిమిషాలు వేయించినామంటే కొద్దిగా కలర్ అనేది అంటే వేడిగా అయిపోతుంది అనమాట, కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అప్పుడు తీసేసుకున్న తర్వాత మనం ఉప్మా చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు వేయించినామంటే హీట్ ఎక్కి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకొని ఉప్మా చేసుకున్నాం అనుకోండి, ఉప్మా పొడిగా వస్తుంది, మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనం ఒక్కొక్కసారి చాకులు అనేది మొద్దుబారిపోతూ ఉంటాయి. మొద్దుబారినప్పుడు మనం ఆనియన్స్ కట్ చేస్తున్నా కూడా చాలా గట్టిగా ప్రెస్ చేసినా కూడా తెగడం లేదు. అలాంటప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోటే మనం వీటిని అయితే షార్ప్గా చేసుకోవచ్చు అనమాట. చాకులు మనం మరీ బయటికి తీసుకెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని సానె పట్టించాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో టీ కప్పులు పగిలిపోయినవి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, ఎందుకు పనికిరావని, వాటిని అయితే ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా మనకు చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా దానిపైన ఇలా పెట్టి రుద్దేసినామనుకోండి, చాలా షార్ప్గా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ కొత్త వాటిలా వస్తాయి. చూడండి, చాలా షార్ప్గా అయిపోయింది. ఇప్పుడైతే మనము ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నా, వేటిని కట్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఆనియన్స్ని కూడా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. అందుకోసం అనేసి కప్పులు మీరు పగిలిపోయినప్పుడు, హ్యాండిల్ పగిలిపోయినప్పుడు పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నారనుకోండి, ఇలా అయితే యూజ్ అవుతుందన్నమాట. మనం చాకులు సానే మన ఇంట్లోనే పట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయో, చాలా షార్ప్గా అవుతుందన్నమాట. ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగతా టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ అండి, 8th టిప్. చూడండి, మనమైతే వెల్లుల్లిపాయలను అయితే ఒలుస్తూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలు ఒలసాలంటే చాలామందికి ఎక్కువ ఇబ్బందే అండి, ఎందుకంటే దాని రసం గోర్లు లేకపోయి మంట తీస్తూ ఉంటుంది. మన కిచెన్లో ఎక్కువ ఇబ్బంది అయ్యే పని ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు ఒలసడమే. అవి ఈజీగా ఎలా ఒలుసుకోవాలి అని అంటే ఇప్పుడైతే మీకు షేర్ చేస్తాను. చూడండి, ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో వాటర్ వేసుకొని ఈ వెల్లుల్లిపాయలను అయితే వేయండి. వేసి ఒక 20 నిమిషాలు అలానే వదిలేసేయండి. 20 నిమిషాల తర్వాత మళ్ళీ మనము పైన పొట్టు తీసేసినామనుకోండి,
చాలా ఈజీగా అయితే పొట్టు వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండా వెల్లుల్లి పొట్టునైతే ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. నాని ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మనకు వీటి రసం గోర్లు లేకపోయి మంట తీస్తుందనే ప్రాబ్లం అస్సలు ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని కేజీల వెల్లుపాయలనైనా కూడా ఇలా కొద్దిసేపు నానబెట్టుకొని మొలిచేసుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మనకి గోర్లు మంట తీసి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం పల్లీల పొడి అయితే చేసుకుంటూ ఉంటాం కదా, పుట్నాల పప్పుది. ఈ పుట్నాల పప్పుది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే పప్పులు వేసుకోవాలి. మనకి ఎన్ని పప్పులు కావలిస్తే అన్ని. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేయాలండి. పొట్టు తీసి వేయొద్దు. తీసి వేయకుండా ఇంకా పొట్టును అలానే పెట్టేసి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా పౌడర్లా కాకుండా కొద్దిగా బరక ఉండేటట్టు పట్టేసుకోండి. ఈ పొడిని మనం ఉప్మాలోకి తిన్నా, పులిహోరలోకి తిన్నా, లేదంటే దోశలోకి పైన వేసుకోవడానికి కానీ, లేదంటే చపాతీలోకి ఏదైనా కర్రీతో పాటు నంచుకోవడానికి వేటిలోకి తిన్నా సూపర్గా ఉంటుంది. ఇది 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఉగ్గానిలోకి కూడా తినొచ్చు. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం బెల్లం తెచ్చుకుంటాం కదండి. బెల్లము ఒక్కొక్కసారి మూత కొద్దిగా లూజ్ ఉన్న చీమలు అనేది విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి. ఇలా బెల్లంని స్టోర్ చేసుకునే డబ్బాలో మనం మూత గట్టిగా ఉండేటట్టు టైట్గా ఉండేదైతే పెట్టుకోవాలి. కొద్దిగా లూజ్ ఉన్నా కూడా ఇంకా వాటి నిండా చీమలు పట్టేస్తాయి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి విపరీతమైన చీమలు పడుతూ ఉన్నాయి. బియ్యం బస్తాలకు కూడా పడుతున్నాయంటే ఇంకా బెల్లానికి పట్టవా చెప్పండి. అందుకోసం అనేసి ఇలా మూత లూజ్గా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి, మన ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి. ఆ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇలా స్క్రూ టైప్ మాదిరి ఉంటాయి కదండి ఈ బెల్లం పెట్టే డబ్బాలకు, అలా ఆ స్క్రూ దగ్గర ఇలా తిప్పే దగ్గర ఆ రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. వేసి ఇలా మూతను తిప్పేసినామనుకోండి, చాలా టైట్గా అయిపోతుంది. చీమలు అనేది అస్సలు పట్టనే పట్టవన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సమ్మర్లో మరి ఎక్కువగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు టిప్స్ అని ఎలా ఉన్నాయి, నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.